శ్రీ నీలికంటి సత్యం గారు సిపిఐ ఎమ్మెల్సీ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో వారికి బొకే అందించి ఆహ్వానించడానికి మా ఎండి కృష్ణప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. స్వతంత్ర ఛానల్ 4వ వార్షికోత్సవానికి సందర్భంగా ఈ కష్టకాలంలో ఇలా మీడియా అనగానే అనేక రకాల ఇబ్బందులు తట్టుకొని కష్టపడి నిలబడుతున్నటువంటి స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, ప్రేక్షకులు కానీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి మీడియా ప్రపంచంలో స్వతంత్రంగా నిలదొక్కోవాల్సినటువంటి అనేక కష్టకాలంలో ఒక టీవీ ఛానల్ స్వతంత్రం పేరుకే కాకుండా నిజమైన స్వతంత్రంగా నిలబడుతున్నటువంటి ఛానల్కు మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా సోదరుడు మిత్రుడు కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ ఉన్నటువంటి తరుణంలో మరి మీడియా అనేది ఒక అంశంలో మనం ఇలా చూస్తున్నప్పుడు ఒక అంశాన్ని ఒక్కొక్క మీడియా అనేక రకాలుగా చిత్రీకరణ చేస్తున్నటువంటి దిశలో ఇలా మీడియా మొత్తం కూడా పెట్టుబడిదారుల చేతిలో బందీ అయి ప్రజా సమస్యలు అనేక అంశాలని ప్రాధాన్యత కాకుండా మరి అనేక రకాలుగా ఇతర సంబంధించిన అంశాలకు ప్రాముఖ్యత ఇస్తున్న తరుణంలో మరి స్వతంత్ర ఛానల్గా వారు ఈ 4 సంవత్సరాలుగా ప్రజల గొంతుకగా ప్రజాపక్షంగా నిలబడుతున్నందుకు మరి వారికి కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సరే, ముఖ్యంగా ఇవాళ మొత్తం కూడా మీడియా అనేక రకాల ఇబ్బందులు స్వతంత్రంగా నిలబడటానికి కష్టపడుతున్న సందర్భంగా వారు నిజంగా నిలబడుతున్నందుకు మరి వారికి అభినందనలు. మరి ఇవాళ ఉన్న మీడియా మనం చూస్తూ ఉన్నాం, ప్రజల సంబంధించిన అంశాలల్లో మరి ప్రాముఖ్యత కాకుండా ఇతర వర్గాలకు ప్రజల సమస్యలు పక్కదారి ప్రజా సమస్యలు కూడా అంత వెల్లువస్తున్న దాఖలాలు లేవు. మేము చూసాం నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్కు సంబంధించిన అంశాలు కానీ మరి అనేక అంశాలల్లో మరి ఛానల్స్ కానీ అనేక సందర్భాల్లో ప్రజల గొంతుగా నిలబడేటువంటి పక్షంగా నిలబడాలి. ఇవాళ అనేక సమస్యలు మన దేశంలో మరి ఆర్థిక అసమానతలు కానీ నిరుద్యోగం కానీ ఇలా అనేక ప్రజలతోనే రైతాంగం ఆత్మహత్యలు కానీ లేకపోతే అనేక మంది కార్మిక వర్గం పడుతున్నటువంటి కష్టాలల్లో ఈ ఛానల్ లాంటివి సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా మరి వారు నిలదొక్కోవాలని నేను సిపిఐ శాసనమండలి సభ్యునిగా ఆకాంక్షిస్తున్నాను. సోదరుడు కృష్ణప్రసాద్ గారు మరి ఇవాళ ఈ సమాజంలో ఒక పురోగతి శక్తిగా ఒక పురోగామిగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళ మీడియా మొత్తం కూడా కొద్దిమంది చేతిలో బందికాన కావటానికి మరి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో వారు ప్రజల గొంతుగా అణగారిన వర్గాల పక్షంగా నిలబడుతందుకు మరి బడుగు బలహీన వర్గాల గొంతుగా మరి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుగా నిలబడేటువంటి స్వతంత్ర ఛానల్ మరింత ముందుకు పోవాలని వారిని హృదయపూర్వకంగా కృష్ణప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వారికి మా వంతుగా మరి ఈ ప్రజాపక్షంగా నిలబడదామని కోరుతూ మరొకసారి అభినందనలు.